అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మనం ఈరోజు 15 నిమిషాల్లో చకచకా జిలేబీ ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. 1 కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు టేస్ట్ని, తీపిని చక్కగా పెంచుతుందండి. టేబుల్ స్పూన్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇది రైస్ తింటాం కదా, ఇది టేబుల్ స్పూను, ఇది టీ స్పూన్ అండి. చక్కెర అది కలిపేది. ఇప్పుడు టీ స్పూన్తో 1 టీ స్పూన్ నెయ్యి కలుపుకుందాం. 1 టీ స్పూన్ నెయ్యి. ఇందులో మనం ఈనో యాడ్ చేసుకుందామండి. నేను ఇప్పుడు అరచేతిలో వేసి చూపిస్తున్నా చూడండి. ఈనో ఇంత అండి, ఇంత ఈనో. దగ్గర 1 పావు టీ స్పూన్ ఉంటుందండి ఈనో. ఇన్స్టెంట్ కావాలంటే జిలేబీ కంపల్సరీగా ఈనో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు పెరుగు చక్కగా బీట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు మనం 1 కప్పు మైదా తీసుకుందాం కదా, వాటర్ కూడా అదే క్వాంటిటీ తోటి 1 కప్పు తీసుకోవాలి. కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా చక్కగా కొంచెం కొంచెంగా కలుపుకొని మనకు కావలసిన జిలేబీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఇలా మనం కోడిగుడ్డు కొట్టి వేసుకుంటాం కదా, అలాగా మీరు ఎంత కలిపితే అంత స్మూత్గా వస్తుంది పిండి. ఈ బ్యాటర్ మనం దోశలకు వేసుకునేలాగా చక్కగా రావాలి, స్మూత్గా. చూడండి ఎంత క్రీమీగా, ఇంత చక్కగా ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. నేను చూపించేది మీకు పర్ఫెక్ట్గా కుదురుద్ది. మీరు అలాగే పర్ఫెక్ట్ కొలతలతోనే కలుపుకోండి. రండి, ఇప్పుడు మనం జిలేబీలు ప్రిపేర్ చేస్తాం. జిలేబీల కోసం పైపింగ్ బ్యాగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఇలాంటివి మనకు బిర్యానీ అవి ఇవి పార్సల్ హోటల్స్లలో ఇస్తారు కదా, అది నా దగ్గర ఇప్పుడు ఇది ఉందండి. నేను దీంతో చూపిస్తున్నాను. ఇది లేదు అనుకున్న వాళ్ళు పాల ప్యాకెట్తోని చేయొచ్చు. చూడండి, ఇది కింద నుంచి ఇట్లా ఇది ఎడ్జ్లు కొంచెం కట్ చేసేసుకోవాలి. కాస్త ఇలా ఎడ్జ్లు తీసేస్తే చూడండి, కాస్త జాయింట్ ఉంచితే చాలు. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఇలా కాస్త కట్ చేసేసుకోవాలి. మనం ఎటైతే పైపింగ్ బ్యాగ్కి హోల్ పెట్టాలనుకుంటున్నామో అటువైపు కాస్త ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ వైపు ఇలా కప్పులో పెట్టేసి 1 కప్పు దాన్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా పెట్టేసి ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న బ్యాటర్ వేసుకుందాం. చూడండి, ఈ బ్యాటర్ని మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది ఇందులో వేసుకుందాం. చక్కగా వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని టై చేసుకుందాం. నేను ఎలా టై చేసుకోవాలో చూపిస్తాను. ఇలా తీసేసుకొని ఒక పక్క రావాలి కదా, అందుకని ఇది ప్లస్ ఈ భాగం ఏదైతే మూలుందో ఆ భాగం ఇది ఇలా పట్టేసుకొని దీన్ని మెహందీ కోన్ చేస్తాం కదా మనం, అలాగా ఇలా తిప్పేసేయండి. ఒక 2-3 సార్లు మన బ్యాటర్ దాకా వచ్చేదాకా తిప్పండి. ఇలా తిప్పేసేయండి.
తిప్పేస్తే ఇలా వస్తుంది కోన్ లాగా. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసుకోవాలి. ఇలా మనం ప్యాక్ చేసుకుందాం. నేను చూపిస్తాను ఎలా ప్యాక్ చేయాలి. లేదా ఇలాంటి టేపులు అందరి ఇళ్ళల్లో ఉంటాయి. ఈ టేప్ తోటి మనం దీన్ని టై చేస్తాం. చూడండి ఎలా టై చేయాలో చూపిస్తాను. ఇప్పుడు దీన్ని మనం ఇలాంటి టేప్తో టై చేసుకుందాం. ఇలాంటి టేప్ అందరి ఇళ్ళల్లో ఉంటుంది. ఆ టేప్ తోటి మనం ఇదిగో చూడండి ఇలా తీసేసి ఇది ఇక్కడ ఇలా గట్టిగా పట్టుకొని దీన్ని తిప్పండి. ఇలా తిప్పి 2-3 సార్లు తిప్పాక ఈ కోన్ మిగిలిన దాని భాగాన్ని ఇలా ఇలా అనేసి దీన్ని కూడా చక్కగా ఇలా చుట్టేసుకోండి. ఎందుకంటే మనం ప్రెస్ చేసేటప్పుడు మనం బ్యాటర్ మొత్తం బయటికి రాకుండా ఉంటుంది ఇలా తిప్పడం, ఇలా చేసుకోవడం. చూడండి వచ్చేసింది. ఇప్పుడు ఇది కోన్ లాగా ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం దీంతో జిలేబీ ఎలా వేసుకోవాలో చూపిస్తాం. నెయ్యి వేసుకుందామండి. ఇలాంటి వెడల్పు చేపల పులుసు అవి ఇవి చేయడానికి తెచ్చుకుంటాం కదా మనం గిన్నెలు, అలాంటి గిన్నెలో అయితే చక్కగా వస్తుందండి జిలేబీ. మనకు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది, వెడల్పుగా ఉంటుంది, చక్కగా ఉంటుంది కాబట్టి వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకే ఇలాంటి వాటిల్లో మాత్రం అయితేనే చక్కగా మన చేయి కూడా తిరుగుతుంది అన్నమాట. ఏ కప్పుతో అయితే మనం మైదా పిండి వేసామో అదే కప్పుతో కప్పున్నర చక్కెర అండి. చూడు కప్పున్నర చక్కెర. అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకుందామండి. చూడండి ఇప్పుడు ఇందులో 2 యాలకులు కొంచెం చితగొట్టి వేసుకుందాం. చూడండి ఇలా. దీంట్లో కొంచెం కలర్ యాడ్ చేసుకుందామండి. కేసర్ ఎల్లో. నెయ్యి వేడైపోయిందండి. ఇప్పుడు చూడండి ఈ కోన్ని ఈ మూల ఉంది కదా, దీన్ని కొంచెం కట్ చేసుకుందాం. చాలా కొంచెం ఇలా. చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఒకటికి ఒకటి అంటుకోకుండా జాగ్రత్త పడాలండి. బ్యాటర్లో కూడా కలర్ వేస్తారు, కానీ మీ అందరికీ జిలేబీ ఎంత కలర్లో వచ్చేదాకా వేగాలి అని చూపించడానికి కలర్ వేయలేదండి. కలర్ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. చూడండి ఇలా వేగితే చక్కగా క్రిస్పీగా ఉంటాయి. వెంటనే మనం ఇది షుగర్ సిరప్లో వేసుకుందాం. ఇందాక మనం సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ సిరప్లో ఇది వేసేసుకుందాం. ఇలా వెంటనే షుగర్ సిరప్లో వేసేసుకోవాలి. చాలా వేసాను కదా, ఇవి ఇప్పుడు కొంచెం లాస్ట్కి వచ్చేసాయి. లాస్ట్ వరకు చూపిద్దామని ఆపానండి. అందుకే ఇలా
మునిగినవి పక్కకు పెట్టేసి సిరప్లో మనం ఎంత వద్దనుకున్నా లాస్ట్ కొంచెం సిరప్ మిగిలిపోతుందండి. అది మీరు అందులో కొంచెం మైదా పిండి కలిపేసుకొని తీయటి దోశలు వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇలా కాస్త సిరప్ జిలేబీ నుంచి కిందికి పడేలాగా ఉండనిద్దాం. కాసేపు ఉండనిచ్చి తీసేసుకోవాలి. ఎంతో క్రిస్పీ జ్యూసీ జిలేబీ ప్రిపేర్ అయిపోయిందండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. ఈ జిలేబీ ఎంత క్రిస్పీగా ఉందంటే చూడండి, నేను మీకు బ్రేక్ చేసి చూపిస్తా. ఎంత క్రిస్పీగా చూడండి, ఎంత జ్యూసీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో.